మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం అనగా 13వ తేదీ జనవరి మాసం 2024వ సంవత్సరం శనివారం దినపు ధ్యానాంశము క్రైస్తవులు శ్రేష్టమైనటువంటి పేరు. ప్రియా దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ప్రియులారా, మరి దినము దేవుని మహాకృపను బట్టి ఆయన తన ప్రజలకు ఇచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి పేర్లను గురించి ధ్యానిస్తూ మొట్టమొదటిగా క్రైస్తవులు అనేటువంటి పేరు యొక్క శ్రేష్టతను ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ముందుగా ఆయన పాద సన్నిధిలో తలలు వంచి ప్రార్థించి ఆత్మీయ నడిపింపు కొరకు ఆయన సహాయాన్ని వేడుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. అయా, మీ నామం ఎంతైనా పరిశుద్ధపరచబడిన నామము, అయా మహిమపరచబడదగిన నామము. అట్టి నామాన్ని ఉచ్చరించుటకు, మహిమపరచుటకు యోగ్యత లేని మాకు ఇస్తున్న అవకాశాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన దేవ, మీ కృప చేత మమ్మల్ని పోషిస్తున్నారు, నడిపిస్తున్నారు. పరలోక రాజ్య మర్మాలను మాకు తెలియపరుస్తూ ఆత్మీయంగా బలమైన పునాది మీద కడుతున్న రీతిని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. ఆత్మకార్యంలో మారు మనసు లేని వారు మారు మనసు, రక్షణ లేని వారు రక్షణ పొందుకోవటానికి కృప దయచేయండి. అయా, మేమందరము మీ జీవార్థమైన మాటలు వినుచుంటుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేసి అయా పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా నాయన క్రీస్తు ప్రభు స్వారూప్యంలోనికి ఎదగటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. అయా, మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని, మీ ప్రేమను అర్థం చేసుకోవటానికి కృప దయచేయండి తండ్రి. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలము వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ అంశము వాస్తవానికి ఆయన ఇచ్చేటటువంటి శ్రేష్టమైనటువంటి పేర్లనే ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. అయితే అందులో కొన్ని పేర్లను గురించి మనం చూస్తూ ఒక్కొక్కటిగా మనం ధ్యానించబోతున్నాం. అంటే క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి పేర్లు ఏమున్నాయో వాటిని గురించి మనం క్రైస్తవులని, సైనికులని, పరిశుద్ధులని, ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి కదా, వాటిని గురించి ఒక్కొక్కటిగా మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అయితే ఈరోజు మొట్టమొదటిగా క్రైస్తవులు అనేటువంటి పేరు మనం సాధారణంగా లోకంలో యేసు ప్రభువుని అంగీకరించిన వారు, విశ్వసించిన వారందరినీ కూడా, అనుచరులందరినీ కూడా క్రైస్తవులు అనేటువంటి పదాన్ని ఉపయోగించటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, దేవుడిచ్చే పేరు మనం సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో గొప్ప ఐశ్వర్యము కంటేను మంచి పేరును, వెండి బంగారముల కంటే దయను కోరదగినవి అన్నారు కదా. కనుక మంచి పేరు అనే అంశంలో క్రైస్తవులు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం చర్చించబోతున్నట్లయితే, మొట్టమొదటిగా మనందరికీ తెలుసు, అపోస్తుల కార్యగ్రంథంలో ఈ పేరును గురించి మొట్టమొదటిగా 11వ అధ్యాయంలో 25, 26 వచనాల్లో ప్రస్తావించటం మనం చూస్తూ ఉంటాం. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి అతను కనుగొని అంతియోకియకు తోడుకొని వచ్చెను. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియోకియలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్నారు. ప్రియులరా, ఈ మాట బైబిల్ గ్రంథంలో ఈరోజు క్రైస్తవులు అనేటువంటి మాట బహుప్రాచుర్యంలోకి వెళ్ళింది. ఏ ప్రాంతానికి, ఏ దేశానికి వెళ్ళినా క్రైస్తవులు అనగా ఒక గుర్తింపు. క్రైస్తవులు అనగా క్రీస్తును అనుసరించేవారు, లేక బైబిల్ని చదివి పఠించేవారు, అనుసరించేవారని, లేక చర్చ్ సంఘ కార్యక్రమాలకు హాజరయ్యేవారనేటువంటి కొన్ని నిర్వచనాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ క్రైస్తవులు అనే పేరు బైబిల్ గ్రంథంలో కేవలము 3 సార్లు ప్రస్తావించబడినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యగ్రంథము 11వ అధ్యాయము 26వ వచనం ఇప్పుడు చదివినటువంటి భాగంలోను, అలాగే అపోస్తుల కార్యగ్రంథము 26వ అధ్యాయము 28వ వచనంలో కూడా అందుకు అగ్రిప్ప, ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావే అని పౌలుతో చెప్పాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో, ఎవడైనను క్రైస్తవుడైనందున బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఇలా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు అనేటువంటి పదము 3 సార్లు మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. మనం ముందుటి పాఠాల్లో చాలా వివరంగా తెలుసుకున్నాం. పేరు అనేటువంటిది స్వభావాన్ని ప్రతిబింబించేది అనేది. ఒక పేరు అనేటువంటిది ఒక
పర్పస్ లేక ఉద్దేశము అనేటువంటిది కనుపరిచేటటువంటి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. అలాగా క్రైస్తవులు అనేటువంటి పేరు అనేటువంటిది క్రీస్తును లేకపోతే క్రీస్తును అనుసరించేవారు అనే విషయాన్ని ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా తెలుసుకుంటున్నారు. అయితే దీన్ని ఇంకా కొద్దిగా మనం లోతుగా అర్థం చేసుకుంటే క్రైస్తవులు అని మొట్టమొదటిసారిగా అన్నారు కదా, మరి అంతకుముందు ఏమనేవారు? క్రైస్తవులని మొట్టమొదట అంతియోకియలో పిలువబడ్డారు అని అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయంలో మనం చూసాం. మరి అంతకు మునుపు కూడా మనం చూస్తే సువార్తలన్నింటిలో చివరిలో యేసు ప్రభువారు మరణించటం, సమాధి చేయడం, తిరిగి పునరుద్ధానుడవటం, ఆరోహణం అవటం ఇవన్నీ చూస్తాం. అపోస్తులు కార్యగ్రంథం 2వ అధ్యాయం నుంచి బహుబలముగా సువార్త ప్రకటించబడింది. మరి అలాగే అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం వచ్చే వరకు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి బలమైన పరిచర్య చాలా వరకు ఒక మాటలో చెప్పాలి అంటే మొదట యూదయ సమరయలోను, మొదట యెరూషలేములోను, తర్వాత యూదయ సమరయములోను, తర్వాత భూదిగంతముల వరకు, అంటే మొదటిగా యూదుల్లో, రెండవది సమరయుల్లో, మూడవదిగా అన్యుల్లో కూడా సువార్త ప్రకటించబడింది. అంటే భూదిగంతముల వరకు ఏ స్థాయి అనేటువంటిది కాకుండా ఒక మాటలో చెప్పాలి అంటే అన్యుల వరకు, భూదిగంతముల వరకు సువార్త వెళ్ళబడే వరకు కూడా క్రైస్తవులను పిలువబడలేదు. ఆ పిమ్మట క్రైస్తవులను పిలువబడినట్టుగా మనం చూస్తున్నాం. మరి అంతకు మునుపు యేసు ప్రభు వారిని అనుసరించేటటువంటి వారిని ఏమని పిలిచారయ్యా అని ఆలోచన చేస్తే కొన్ని మాటలు మీకు ముందు ఉంచుతాను. చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 24వ అధ్యాయము 5వ వచనములో, అపోస్తుల కార్యగ్రంథము 24వ అధ్యాయము 5వ వచనములో, ఈ మనుషుడు పీడ వంటివాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహము రేపుచు నజరేయుల మతభేదము నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. ఎవరయ్యా అన్నట్లయితే అంతకుముందు అనేవారట నజరేయులు అన్నారు. జాగ్రత్తగా గమనించండి, నజరేయుడైనటువంటి యేసు ప్రభుని అనుసరించేటటువంటి వారందరినీ కూడా నజరేయుల మతభేదముల నాయకుడై ఉన్నట్లు మేము కనుగొంటిమి. ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలును తీర్పు తీర్చేటటువంటి క్రమంలో ఉపయోగించబడినటువంటి పదంగా మనం చూస్తున్నాం. ఈ మనుష్యుడు పీడ వంటివాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహము రేపువాడు. అపోస్తుడైన పౌలు గారు యూదుల మధ్య సువార్తను ప్రకటించేటప్పుడు నజరేయుల మతభేదముల నాయకుడై ఉన్నట్లు మేము కనుగొంటిమి. నజరేయులంటే యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నటువంటి ఆ సమూహానికి ఇతడే నాయకుల్లో ఉన్నాడు, ఇతడే ప్రథముల్లో ఉన్నాడు, అందుకని ఇతను కనుగొన్నాం. ఇతనిలో ఉండేటువంటి ఆశ, ఇతనిలో ఉండేటువంటి ఆ ఉత్సాహాన్ని మేము చూస్తున్నట్లయితే ఇతన్ని బట్టి మేము కనుగొన్నది ఏమిటంటే నజరేయుల్లో మతభేదములకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి. ఎందుకంటే నజరేతు వాడైనటువంటి యేసు ప్రభుని గురించి కూడా అలాగే అన్నారు. ఎందుకన్నట్లయితే యూదులలో మతభేదము అనేటువంటిది యేసు ప్రభు వారి మీద నేరం మోపారు. కానీ వాస్తవానికి దేవుని చిత్తాన్ని ఉన్నదన్నట్టుగా చెప్పటానికి ప్రభువారు ప్రయత్నించారు. కానీ యూదులు అనేటువంటి వారు కేవలము ఆచార సంబంధమైనటువంటి మత విధానాలలో ఉండిపోయి దేవుని చిత్తాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎరుగుకున్నటువంటి స్థితిలో ప్రభువారు బోధించేటప్పుడు ఇతడు దేవదూషణ చేస్తున్నారని అనేకమైన నేరాలు పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆయన బోధలో తప్పిదాలు కనిపెట్టడానికి ప్రయత్నించారు. అయితే వీటన్నిటిని బట్టి ఏవయ్యా అన్నారన్నట్లయితే ఇదిగో నజరేతు వాడైనటువంటి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ బోధలు అనుసరించేటటువంటి వారిలో ఇదిగో ఈ యొక్క పౌలు అనేటువంటి వాడు కూడా ఈ మనుషుడు పేడ వంటి వాడును. చూడండి, ఈ మనుషుడు ఎలాంటి వాడయ్యంటే చెడ్డవాడు, భూలోకమందున్న సకలమైన యూదులకు కలహము రేపువాడు. యూదులు ఒక పద్ధతిలో వెళ్ళిపోతున్నారు, ఒక ఆచారంలో వెళ్ళిపోతున్నారు. దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినటువంటి నజరేయుడైన యేసు ప్రభు వారు బోధలు కొనసాగిస్తున్నటువంటి ఈ పౌలు కూడా ఏమయ్యాడయ్యా అన్నట్లయితే అతడు కూడా పీడ వంటి వాడయ్యాడు. అందుకని అంటున్నారు కదా ఆయన్ని నజరేయుల మతభేదమునకు. ఒక మాట పెట్టేశారు, ఈ క్రైస్తవులు ఎవరయ్యా అన్నట్లయితే ఈ క్రైస్తవులు ఎక్కడుంటే అక్కడ వివాదం. ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాం. అయా మూఢనమ్మకాలు నమ్మొద్దండి, అయా ఇదిగో రాళ్ళు రప్పలు కొలవద్దండి, సజీవుడైన దేవుడయ్యా అన్నట్లయితే ఇదిగో వీరు ఇతర మతముల మధ్య భేదమును కలగచేసేటటువంటి వారు. మనం కూడా ఈరోజు లోకానికి చాలా చోట్ల పీడ వంటి వారుగా ఉంటూ ఉంటాం కదా. లోకానికి మనం ఎన్నిక లేనటువంటి వారు.
అపోస్తుడైనటువంటి పౌలు గారు కూడా అంటారు, మేము లోకానికి హేళనగా ఉన్నాం, పర్వాలేదు, ఎందుకనంటే సత్యాన్ని బోధించేటప్పుడు లోకము చేత విమర్శింపబడతాం. కనుక నజరేయులైనటువంటి మత నాయకుడు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కనుక ప్రియులరా, క్రైస్తవులు అనే ముందు ఉపయోగించినటువంటి మరొక మాట మనం చూసినట్లయితే నజరేయులు. అది కాకుండా మరొక మాట కూడా నేను మీకు చూపిస్తాను. వీరిని గురించి ఏమయ్యా అన్నారనంటే గలలీయులు అనేటువంటి పదాన్ని కూడా ఉపయోగించారు. ఎందుకంటే యేసు ప్రభు వారు పరిచర్య చేసేటప్పుడు ఈ మధ్యకాలంలో నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ప్రభువారు పరిచర్య చేసినటువంటి ప్రాంతాలు, భౌగోళిక ప్రదేశాలను నేను సందర్శించినప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే ఈ గలిలయ సముద్రము పరిసర ప్రాంతాల్లోనే యేసు ప్రభు వారి పరిచర్య కేంద్రీకృతమై ఉంది. అందుకని యేసు ప్రభు వారు అనుచరులు, ముఖ్యంగా ఆయన శిష్యులైనటువంటి వారు పేతురు, మిగిలినటువంటి కడమ అపోస్తులు అందరూ కూడా ఎక్కువ భాగము ఈ గలిలయ పరిసర ప్రాంతం, గలిలయ దాని చుట్టూ ఉన్నటువంటి గ్రామాల నుంచి వచ్చినటువంటి వారే. అందుకని వీళ్ళని ఏమనేవారంటే గలిలయులు అనేటువంటి పదాన్ని ఉపయోగించేవారు. చూడండి, ఆ లూకా సువార్త 22వ అధ్యాయము 59వ వచనంలో, మరియు కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడు అని పేతురు పోయి, నేను కానెనను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలయుడని దృఢముగా చెప్పాను. ప్రియులారా గమనించండి, గలిలయులు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారయ్యా అంటే వారి దృష్టిలో గలిలయులు అందరూ తప్పు చేసిన వాళ్ళని కాదు, కానీ గలిలయులు అనే పదానికి అక్కడ అర్థం ఏమిటయ్యా అంటే యేసు ప్రభువుని అనుసరించినటువంటి వారు. అంటే ఆ రోజుల్లో గలిలయ ప్రాంతాల్లో, గలిలయ గ్రామాల్లో, గలిలయ చుట్టూ ఉండేటువంటి అనేకమైనటువంటి గ్రామాలు, గెన్నెసరతు, కపెర్నహూము, ఇవన్నీ కూడా యేసు ప్రభు వారు సంచరించిన గలిలయ తీర ప్రాంతాలే. అలాగని ఆ తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తప్పు చేసిన వాళ్ళు అంటే కాదు. ఇక్కడ గలిలయులు అనేటువంటి పదం ఏమిటయ్యా అంటే యేసు ప్రభుని అనుసరించిన వారు. అందుకే అక్కడ నేరం పట్టుకుంటున్నారు. పేతురు గారు అక్కడ యేసు ప్రభు వారిని బంధించిన తరువాత ఆయన భయపడుతూ ఆ ప్రాంతానికి వెళ్ళాడు, ఏం జరుగుతుందో చూద్దామని. కానీ అక్కడ ఆయన కనిపెట్టి, అయ్యా ఇదిగో నువ్వు పలానా యేసు ప్రభు అనుచరుడివి, పలానా గలిలయుడు అంటే కాదు అని చెప్తున్నారు. కనుక అక్కడ ఆ గలిలయులు అనేటువంటి ఉద్దేశం ఏమిటయ్యా అన్నట్లయితే యేసు ప్రభు వారిని అనుసరించిన వారు అనేటువంటిది. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే మరొక మాటను కూడా మనం చూడొచ్చు. ఆ మాట ఏమిటయ్యా అంటే అది ఈనాటికి కూడా చాలా సందర్భయుక్తమైన మాట అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ మార్గము అన్నారు, చక్కని మాట కదా. మార్గములో ఉన్నవారు. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులో సమాజములు వారికి పత్రికలిమ్మని అడిగెను. అపోస్తుల కార్యగ్రంథం 9వ అధ్యాయము 2వ వచనములో, ఈ మార్గమందు పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేము తీసుకువచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. ఎవరడిగారు? అపోస్తుడైన పౌలు గారు మార్పు చెందకు మునుపు సంఘాన్ని హింసించే క్రమంలో హింసకుడుగా, దోషకుడుగా ఉన్న సమయంలో ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఎవరిని చేస్తారయ్యా అంటే ఈ మార్గమందున్న వారిని. చక్కని మాట కదా. యేసు ప్రభు వారే ఆ మార్గము. కనుక ఒక మార్గంలో ఉండేవారు. అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో, అంటే 11వ అధ్యాయంలో అంతియోకియాలో మొదటగా క్రైస్తవులు అనబడక మునుపు వారికి ఉన్నటువంటి పేరేమిటయ్యా అన్నట్లయితే ఈ మార్గము. ఒక మార్గంలో వెళుతున్నారట వీళ్ళందరూ కూడా. లోకమంతా ఒక దారండి, వీళ్ళదొక దారి అంటారు కదా. కొన్నిసార్లు కొన్ని మాటలు మంచి అర్థాన్నే ఇస్తాయి, కానీ దాన్ని ఒక్కరి బుద్ధితో ఆలోచించే వారికి వేరే అర్థం ఉంటుంది. ఇక్కడ ఈ మార్గం అనేటువంటి పదం బహుశా ఆ సంబోధించేవాళ్ళు, ఆ ప్రస్తావించేటటువంటి వాళ్ళ ఉద్దేశంలో మరేదైనా భావం ఉండొచ్చు. మన వరకు మంచిదే, కానీ వాళ్ళు ఏ ఉద్దేశంతో అన్నారో మనకు తెలియదు. కానీ లోకము సమ్మతించని మార్గము, లోకంలో ఉండేటువంటి మార్గాలు, ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని చిత్తం అనేటువంటిది మన ఎడల జరిగించేటప్పుడు సత్యమైన మార్గము, యథార్థమైన మార్గము, మానవాళిని సరైనటువంటి క్రమరీతిలో నడిపించేటటువంటి మార్గంగా క్రైస్తవ్యము ఈ లోకంలో ఉన్నతమైన మార్గం. ఎందుకంటే మనిషిని యథార్థమైన మార్గంలో, సాటి మనిషిని ప్రేమించేటటువంటి మార్గము, సాటి మనిషిని గౌరవించే మార్గము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించమని,
నీ పొరుగువానిని ఆశించకూడదని సక్రమపరిచే మార్గము. ఈ శ్రేష్టమైనటువంటి మార్గం అనేటువంటిది బహుశా లోకంలో వ్యతిరేకమైన మార్గం. మనం చూడండి, ఒక మాటలో దీన్ని అర్థం చేసుకోవాలంటే నోవాహు దినాల్లోకి మనం వెళదాం. నోవాహు దినాల్లోనికి వెళ్ళేసరికి లోకమంతా ఒక దారిలో వెళ్తుంది, లోకమంతా ఒక మార్గం. కానీ నోవాహు గారి దారి వేరు. బహుశా వాళ్ళు కూడా ఉంటారు, ఈ మార్గంలో కొత్తగా వెళ్తున్నాడు, లోకమంతా ఒక దారి, లోకమంతా కూడా ఇష్టానుసారంగా జీవిస్తుంది, పాపంలో జీవిస్తుంది, తినుము తాగుము సుఖించమని జీవిస్తుంది. కానీ ఈ లోకంలో ఈయన దారి వేరు, లోకమంతా దారి వేరు, నోవాహు గారి దారి వేరు కదా. అలాగే మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా ఉదాహరణలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం చూస్తే, సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ ఊరు దారంతా ఒకటే. ఆ ఊరు దారంతా కూడా వ్యభిచారం అనే పాపంలో లోకమంతా దారిలోకి వెళ్ళిపోతుంది. అది తప్పుగా ఎంచబడట్లేదు, అది చట్టబద్ధమైనదిగా ఉంది, అది తప్పు లేదన్నట్టుగా ఉంటుంది ఆ లోకం వెళ్ళే దారి. కానీ అందులో నీతిమంతుడైనటువంటి బైబిల్ గ్రంథంలో ఇలాంటి ఉదాంతాలు ఎన్నో మనం చూస్తాం. యోసేపుని గురించి మనం చూస్తే ఐగుప్తు దేశంలో తన పవిత్రతను కాపాడుకున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక అన్య దేశము, అనేక రకాలైనటువంటి పాపాలతో ఉన్నటువంటి ప్రజలు పాపము ప్రేరేపిస్తుంటుండగా లోకం ఎటు వెళ్ళిపోతున్న లోకం దృష్టిలో అది తప్పు కాదు అనిపించిన తనకు తెలుసు యథార్థవంతుడైన దేవుని కన్నుల ఎదుట తానున్నాడని తన పవిత్రతను కాపాడుకున్నాడు. అంటే ఐగుప్తు ప్రజలందరూ ఒక దారి అయితే యోసేపు గారి యొక్క జీవితము మరొక దారిలో ఉంది. అలాగే యోబు గారిని కూడా మనం చూసినట్లయితే యూజు దేశంలోనే తన యథార్థవంతుడు, సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నొచ్చినప్పటికీ కూడా తన యథార్థతను కాపాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే బబులోను దేశానికి కొనుపోబడినటువంటి దానియేలు గారు మొదలుకొని షద్రకు, మేషక్కు, అబేద్నెగో అనేటువంటి వారు తమ విశ్వాసాన్ని కాపాడుకోవాల్సిన ప్రయత్నం వచ్చింది. రాజు శాసనం చేశారు, రాజు అంతటి వాడే శాసనం చేశాక, అయ్యా అందరూ కూడా ఈ ప్రతిమకు నమస్కరించాలి, ఇదిగో ఇలా ప్రార్థించకూడదు, ఏ శాసనం చేస్తే ఆ శాసనాన్ని అనుసరించడానికి సిద్ధపడుతున్న వేళ రాజ్యమంతా ఒక దారి అయితే వీరు దారి ఒకటైంది కదా. అప్పుడు బహుశా అనుకుని ఉండొచ్చు ఆ రాజ్యంలో ఉండవారు, అయ్యా మన లోకంలో దారి అంతా ఒకటైతే వీళ్ళ దారి వేరండి, ఈరోజు క్రైస్తవులుగా నిన్ను నన్ను కూడా అలా అంటున్నారేమో. కానీ ఇది మన కొత్త ఏమీ కాదు కదా. అందరూ అనుకున్నారు, అయ్యా ఏ దేవుణ్ణి కానీ ఏ ప్రతిమని కానీ ఎవరిని కూడా నమస్కరించటానికి, పూజించటానికి, ప్రార్థించటానికి అవకాశమే లేదన్నప్పుడు దానియేలు మేడగదికి వెళ్ళి ప్రార్థించటం మొదలుపెట్టారు. బహుశా అనుకుంటారు, అయ్యా మనందరికీ లేనిది గొప్ప ఈయనకేమిటి, ఊరుకోవచ్చు కదా, ప్రార్థన చేయకుండా ఉండలేడా అని. అంటే ప్రార్థించటానికి అతడు ఎప్పుడైతే నిశ్చయించుకున్నాడో తన మార్గం వేరు. యేసు ప్రభుని అనుసరించటం మొదలు పెడితే మన జీవితాల్లో ఆ చక్కని శ్రేష్టతను మనం పొందుకోగలుగుతాం. కనుక ప్రియులరా, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యగ్రంథంలో ఈ మార్గము అనే పదాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ మార్గాన్ని అనుసరించేటటువంటి వారు, ఏ మార్గమయ్యా అన్నట్లయితే యేసు ప్రభు మార్గమైనటువంటిది. అయినప్పటికీ తర్వాత కాలంలో మనం చూసినట్లయితే స్థానికంగా ఇవి ఆ పేర్లతో పిలిచేటటువంటి వారు. చూడండి, కొన్నిసార్లు కొన్ని వస్తువులు కానీ కొన్ని ప్రదేశాలను కానీ దీన్ని మీ ఊళ్ళో ఏమంటారు, మా ఊళ్ళో ఇదంటారు అని అంటూ ఉంటారు కదా. కొన్ని పదార్థాలకు పేర్లు వేరుగా ఉంటాయి. మా ఊళ్ళో ఎలా పిలుస్తారండి, మీ ఊళ్ళో ఎలా పిలుస్తారని. అలాగే ఇప్పుడు వరకు మనం చెప్పుకునేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలన్నీ కూడా స్థానికంగా ఆ ప్రాంతాల్లో పిలవటానికి అనుకూలం. ఆ ప్రాంతాన్ని అలా పిలిచేవారు. ఉదాహరణకి నేను కృష్ణా జిల్లా కొన్ని పల్లెటూరు ప్రాంతాలకు వెళితే అక్కడ క్రైస్తవుల్ని ఏమన్నారయ్యా అన్నట్లయితే ఇది స్వాములూరు మతం అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, స్వాములూరు మతం ఏమిటండి, నేను ఎప్పుడూ వినలేదన్నాను. కానీ అక్కడ వాడికి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడో ఆర్సీఎం వారిని అక్కడ స్వామి అని పిలిచేవారట ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు. ఇక అక్కడి నుంచి వాడుకలోకి వచ్చాక ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ స్వాములూరు మతం అన్నారట. అలాగా మనం చూసినట్లయితే మన ప్రాంతాల్లో కూడా చాలా రకాలైనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటాయి. ప్రభు మతం అని మరొకటి అని వింటూ ఉంటాం. కానీ తర్వాత కాలంలో ఇవి స్థానికంగా అక్కడ వరకే పనిచేస్తాయి. కానీ బహుళ ప్రాచుర్యం పొందినటువంటి పదం ఏదైనా ఉందన్నట్లయితే
ప్రపంచవ్యాప్తంగా నువ్వు ఏ దేశం వెళ్ళి ఏ ప్రాంతం వెళ్ళినప్పటికీ కూడా ఈ పదానికి ఉండేటువంటి క్రైస్తవ్యం అనేటువంటిది బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ పదం తెలియని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు వరకు మనం నజరేతీలని, గలిలీలని, ఈ మార్గాన్ని అనుసరించేవారని ఎన్నో మార్గాలు మనం చూసాం కదా. ఇవన్నీ ఆ కాలమానాలకు కావచ్చు, లేకపోతే అక్కడ ఉండేటువంటి స్థానికంగా చెప్పబడే పేర్లు కావచ్చు. కానీ తర్వాత కాలంలో బహుళ ప్రాచుర్యం పొందినటువంటిది క్రైస్తవులు అనే పేరు కనుక ఆ తర్వాత ఇది బహు ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే ఈ విషయానికి సంబంధించినటువంటి లోతైన భావాన్ని రేపు పాఠంలో మనం వినబోతున్నాం. శ్రద్ధగా వాక్యాన్ని వినండి, ఆత్మీయ బలాన్ని పొందుకోండి, అనేకులకి వాక్యాన్ని పంచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృపగలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, మీ ప్రేమను బట్టి మహిమ చెల్లిస్తున్నాం. అయా విత్తబడిన వాక్యాన్ని మా హృదయాల్లో ఫలింపులోనికి నడిపించండి. అయా విని విడిచిపెట్టుకోవారు కాకుండా నాయన వాక్యంలో సత్యాన్ని గమనించి గ్రహించి నాయన పరిశుద్ధులుగా మీ కొరకు జీవించేవారుగా ఉండుట కృప దయచేయండి. వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకోవటానికి కృపను సామర్థ్యమును దయచేస్తున్నందుకు మీకు మహిమ చెల్లిస్తున్నాం. అయ్యా ఇదిగో నాయన వాక్యమైన బిడ్డలు దీవించండి. వాక్యాన్ని అనేకులకు సువార్తలో భాగంగా పంచుతున్న బిడ్డలను దీవించండి. మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.